సరిగ్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలను కలుసుకోవాలని నిర్ణయించారని, వరుసగా ప్రజల్లోకి వెళ్ళాలని మేము వ్యూహం మార్చుకున్నామని కథనాలు వస్తున్నాయి ఇప్పుడే. అంటే జనం మధ్యలో ఉన్నప్పుడు మనం చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకుంటే కూడా అరెస్ట్ జరగబోతుందని ఇటువంటి సూచనలు వస్తున్న సమయంలోనే ఆయన ప్రజల మధ్యలో నంద్యాలలో ఉండి అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాక వాళ్ళు చేశారు. సో ఇదంతా మామూలుగా నాయకులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్ కూడా ప్రజలతో సమావేశము లేదా కార్యకర్తలతో సమావేశం ఇవన్నీ చెప్పడం వెనుక అటువంటివి ఉన్నాయేమో మనకు తెలియదు. కానీ మీడియా వర్గాలు, రాజకీయ వర్గాలు మట్టుకు ఒక్కసారిగా ఈ ఉద్రిక్తత లేకపోతే రాజకీయ వేడి పరాకాష్ఠకు చేరుతుంది అని మటుకు ఆలోచిస్తున్నారు. ఈ లోపల కోర్టులో ఏం ప్రక్రియ జరుగుతుందనేది ముందస్తుగా తెలియదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే జగన్ బుల్లెట్ ప్రూఫ్ లేకుండా చేయడం కూడా ఆయన భద్రత తగ్గించడంలో భాగమని వైసీపీ వర్గాలు లేదా వాళ్ళ వ్యాఖ్య చెప్తున్నారు. అంటే ముందు సరైన వాహనం ఇవ్వలేదు, దాని మీద అసలు డోర్ కూడా తలుపు కూడా తెరుచుకోకపోతే ఆయన కష్టపడి కిందకి దిగారు. తర్వాత తనుగా ఒక వాహనం సమకూర్చుకున్నారు, దాన్ని కూడా ఇప్పుడు సీజ్ చేస్తారు. అంటే మళ్ళీ కొత్తది ఊరికినే రాదు, రావాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. ఈ లోపల ఆయనకు భద్రత ఉండదు కదా అనే వాదనలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి.